ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా గూగుల్ పే అప్లికేషన్లో మనకు యూపీఐ లైట్ ఫీచర్ అనేది ఫైనల్లీ వచ్చేసింది. సో ఎవరైతే ఎక్కువ గూగుల్ పే అప్లికేషన్ వాడుతూ ఉంటారో సో యూపీఐ లైట్ ఫీచర్ని మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ యూపీఐ లైట్ అంటే ఏంటి, దీని గురించి క్లియర్గా నేను ఫోన్పే అప్లికేషన్లో యూపీఐ లైట్ ఫీచర్ వచ్చినప్పుడు క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో అయితే చూస్తే మీకు క్లియర్గా మీకు అర్థమైతే అవుతుంది యూపీఐ లైట్ ఫీచర్ ఏంటి, దాని గురించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాననమాట. సో చాలా మందికైతే తెలుసు యూపీఐ లైట్ గురించి. సో ఇప్పుడు ఫైనల్లీ మనకు గూగుల్ పే అప్లికేషన్‌లో అయితే వచ్చిందనమాట. సో ఎవరైతే ఎక్కువ గూగుల్ పే అప్లికేషన్ వాడేవాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో ఫోన్‌పే అప్లికేషన్‌లో ఇంతకుముందు అయితే ఉంది. పేటీఎం అప్లికేషన్‌లో అయితే ఉంది. భీమ్ యూపీఐ అప్లికేషన్‌లో అయితే ఉంది. ఇప్పుడు రీసెంట్‌లీ మనకు గూగుల్ పే అప్లికేషన్‌లో అయితే తీసుకొచ్చారనమాట. సో యూపీఐ ఫీచర్ అనేది గూగుల్ పే అప్లికేషన్‌లో ఎక్కడ ఉంటుంది, ఎలా యాక్టివేట్ చేయాలి అనేది మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. అలాగే వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్లేస్టోర్‌లోకి అయితే వెళ్ళి గూగుల్ పే అప్లికేషన్ వన్స్ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ మీద అది క్లిక్ చేసిన తర్వాత గూగుల్ పే ఇంటర్ఫేస్‌లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పైన మీ ప్రొఫైల్ పిక్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ పేరు, మీ మొబైల్ నంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద బ్యాంక్ అకౌంట్ అండ్ అలాగే రూపీ క్రెడిట్ కార్డ్ లింక్ అని కనిపిస్తుంది. దాని పక్కనే మనకు యూపీఐ లైట్ ఫీచర్ అయితే కనిపిస్తుందనమాట. వన్స్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2000 వరకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. క్లియర్‌గా ఒక వీడియోలో అయితే చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 2000 వరకు యూపీఐ లైట్‌లో యాడ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మీకు 200 అనమాట. సో 200, 200 అనేది మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. 500, 600 చేయాలంటే సో 200, 200 ఇలా చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి 200 మాత్రమే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో కింద కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుందనమాట. సో ఏ బ్యాంక్‌లో ఉన్న అమౌంట్‌ని మీరు ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటూ ఉన్నారో సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీ ఇష్టం అనమాట. ఇక్కడ 100, 500, రూ. 1000, 1500 మాక్సిమం 2000 వరకు ఇక్కడ యూపీఐ లైట్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. సో మీ ఇష్టం ఎంతైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కింద యాడ్ మనీ మీద క్లిక్ చేయగానే సో ఏ అకౌంట్ అనేది సెలెక్ట్ చేశారు మీరు, ఆ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అనేది యూపీఐ లైట్‌లోకి యాడ్ అవుతుంది అనమాట. సో వితౌట్ పిన్ లేకుండానే మీరు అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 200 అనమాట. సో క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యూపీఐ లైట్ ఫీచర్ గురించి క్లియర్‌గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫోన్‌పే అప్లికేషన్‌లో వచ్చినప్పుడు ఒక వీడియో అయితే చేశాననమాట. ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా యూపీఐ లైట్ ఫీచర్ గురించి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్‌కమింగ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి.